శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయీ నిర్వహణలో కర్ణాటక రాష్ట్రం కుమారధార తీరంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరంగా సంపూర్ణ శ్రీ సుబ్రహ్మణ్య యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నది. శ్రీ పరాభవనామ సంవత్సరం పురుషోత్తమ మాసంగా కీర్తించబడే అధిక జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుండి శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ కృష్ణపక్ష సప్తమి వరకు దాదాపుగా 21 రోజులు ఈ యొక్క యాగ నిర్వహణ జరుగుతూ ఉన్నది. అందులో ప్రధానంగా 18 రోజులు హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి మన వాచస్పతి వైదిక సంస్థాపనంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంపూర్ణ షడాయతన ఆరాధనా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పితృశాప, స్త్రీశాప దోష నివారణ, కుజగ్రహ దోష నివారణ, సర్పశాప దోష నివారణ, జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోష నివారణ, అలాగే నాగదేవతల యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధి, నక్షత్ర దోషాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ దోష నివారణ, పుత్ర దోష నివారణ, పుత్ర నష్ట నివారణ, పుత్ర శోక నివారణ, అలాగే దుస్వప్న దోష నివారణ, నేత్ర సంబంధ, కర్ణ సంబంధ రోగ నివారణ, స్త్రీలకి సంతానార్థులైనటువంటి వారికి గర్భస్రావాలు జరిగి గర్భం విచ్ఛిన్నమైపోతూ ఉంటే అదంతా కూడా సర్పశాప, పితృశాపాల వల్ల సంప్రాప్తమవుతాయి. ఆ గర్భం స్థిరపడాలి అంటే విశేషంగా దశవిధ వంధ్యాదోష నివారణ ఈ కార్యక్రమంలో మనం విశేషంగా చేస్తూ ఉన్నాం. అలాగే వివాహం కానిటువంటి కన్యకలకు వివాహ ప్రాప్తి, వరులకు పాణిగ్రహణ ప్రాప్తి నిమిత్తం, ఉద్యోగ వ్యాపార లాభసిద్ధి నిమిత్తము, మానసిక ప్రశాంతత, సత్సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల మనకి ప్రాప్తమవుతాయి. బ్రహ్మణ్యము అంటే సమస్త సృష్టి జ్ఞానానికి సంబంధించినటువంటి విశేష పదమది. బ్రహ్మజ్ఞానము అంటారు. అటువంటి జ్ఞానం మనకి ప్రాప్తమైనప్పుడే మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని మనం జయించి నిరంతరము శాశ్వతమైనటువంటి పరమాత్మ సన్నిధానంలోకి మనల్ని మనం ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. అలాగ నిరంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకోవడం వల్ల, వారి ఆరాధన వల్ల మనిషికి ప్రధానంగా కావలసినటువంటి కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రుల యొక్క సఖ్యత, సంతాన వృద్ధి, వివాహము, పిల్లల యొక్క వృద్ధి, వాళ్ళ యొక్క విద్యావృద్ధి, సద్బుద్ధి సత్ప్రవర్తనము, ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనము, శత్రువులు లేకుండా ఉండడము, మిత్రలాభంతో ఉండడము, నిరంతరం ఆనందంలో ఉండి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉండడం, ఇది మానవుడికి అత్యంత ఆవశ్యకం. అలాగా మనం మన దైనందిన కార్యక్రమాలలో నిరంతరం కుటుంబ పాలన చేసుకుంటూ, పోషణ చేసుకుంటూ ఈ రకమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి సమయం మనకి సరిపోదు. అందునిమిత్తంగా సుబ్రహ్మణ్య ఆరాధన మనందరి నిమిత్తంగా వాచస్పతి వైదిక సంస్థాపనము మరియు వేదమయ్యి కలిసి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మన సంస్థాపనం ద్వారా 6వ సంవత్సరం ఈ యొక్క సుబ్రహ్మణ్య యాగాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః.
వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయీ నిర్వహణలో 17 మే నుండి జూన్ 7 వరకు 21 రోజుల పాటు నిర్వహించేటటువంటి సుబ్రహ్మణ్య యాగ కార్యక్రమావళి 17 మే 2026 ఆదివారం హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి వాచస్పతి వైదిక సంస్థాపనంలో ఈ యొక్క యాగ సంకల్పం ప్రారంభమవుతుంది. ఇక్కడ 18 రోజుల అనుష్ఠానం ఉంటుంది. చివరి 3 రోజులు కుమారధారా తీరం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి విశేష సుబ్రహ్మణ్య శక్తి క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో నిర్వహించుకోబోతూ ఉన్నాం. 17 మే 2026 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సంకల్పము విశేష మహాగణపతి ఆరాధన ప్రారంభమై ఆ రోజు నుండి 18 రోజుల పాటు మన పీఠంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష మూలమంత్ర అనుష్ఠానం జరుగుతుంది. 1,08,000 సార్లు మూలమంత్ర జపము, తద్దశాంశ క్షీరతర్పణము మనం హైదరాబాద్ మన సంస్థాపనలో చేసుకుంటాం. అలాగే మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా షడాయతన రూపంలో చేస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్య స్వామికి ఆయన చక్రంలో 6 కోణాలు ఉంటాయి. అవి మన పంచభూతాలకి ప్రాణశక్తికి ప్రతీక రూపంగా ఉంటాయి. ఆ పంచభూతాలు ప్రాణశక్తులే మనకి షడాయతన దేవతలుగా మనకి మహర్షులు దర్శించి మనకి ఆ అర్చనా విధానాన్ని అందజేశారు. విష్ణువు, ఆదిత్యుడు, గణపతి, అంబిక, పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వీళ్ళందరినీ సంపూర్ణంగా మనం ఆరాధన చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య జనితమైనటువంటి అంతఃశత్రువులన్నీ కూడా సంపూర్ణంగా నశించబడి విమల విజ్ఞానాన్ని మనం పొందుతూ చక్కటి ప్రవర్తనంతో మనం జీవిస్తూ జీవన్ముక్తికి మనం చేరుకోవచ్చు. అలాగే మన నిత్యావసరాలు కూడా ఉంటాయి. ముందు మనిషి సుఖంగా ఉండడానికి కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ వృద్ధి ఉండాలి, రుణ విమోచనం కలగాలి, శత్రుబాధలు ఉండకూడదు. అవన్నీ కూడా మనం అధిగమించాలి అంటే జన్మ జన్మాంతరాల్లో మనం చేసినటువంటి కర్మఫలం ఈ విధంగా మనల్ని పీడిస్తూ ఉన్నప్పుడు వాటిని తప్పించుకోవడానికి, అటువంటి బాధల్లో వెళ్లకుండా ఉండడానికి కూడా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అత్యంత ఆవశ్యకం. దాన్ని సంపూర్ణ వైదిక విజ్ఞానంతో మనం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో కార్యక్రమాల్లో భాగంగా 17 మే 2026 సంకల్పము గణపతి పూజ చేసుకుని ఇందాక చెప్పినట్లుగా మనం సుబ్రహ్మణ్య జపాన్ని ఆరంభిస్తూ రోజు కొంచెం అనుష్ఠానాన్ని మనం 18 రోజుల్లో పూర్తి చేసుకుని 1,08,000 జపము, తద్దశాంశము 10,800 సార్లు మూలమంత్ర తర్పణము ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రక్రియ నిరంతరము నడుస్తూ ఉంటుంది 18 రోజుల పాటు. అలాగే 19 మే 2026 మంగళవారం విశేషంగా మన సంస్థాపనలో శ్రీ అంగారక పాశుపత హోమము, శ్రీ సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకము జరుగుతాయి. 22 మే 2026 శుక్రవారం సర్పసూక్త పారాయణం 108 సార్లు కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి సర్పసూక్తాన్ని పారాయణం చేస్తాము. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం కూడా ఆ రోజు జరుగుతుంది. 23 మే 2026 శనివారం సర్పసూక్త హోమం 108 సార్లు, ఆశ్లేష మంత్ర జపం 108 సార్లు. అలాగే 24 మే 2026 ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్య సగుణార్చన. ఈ పరమాత్మ 2 విశేష రూపంలో ఉంటాడు. ఒకటి కనిపించే సగుణ రూపము, రెండవది కనిపించినటువంటి నిర్గుణ రూపము. ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి స్థూల దేహము మరియు సూక్ష్మ దేహాలతో చేసేటటువంటి అర్చనే ఇది. అదే రోజు సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం కూడా మనం చేసుకుంటున్నాం. 27/5/2026 బుధవారం విశేషంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమము, శ్రీ సుదర్శన నారసింహ హోమము. 2 జూన్ 2026 మంగళవారం శ్రీచక్ర నవ ఆవరణార్చన, శ్రీ సుబ్రహ్మణ్య నిర్గుణార్చన. వాటితో ఇక్కడ కార్యక్రమాలు అవుతూ 16 రోజు వాటిని చేసుకుని ఆ తర్వాత రోజు మనం తర్పణాలు పూర్తి చేసుకుని జూన్ 5, 2026 శుక్రవారం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో విశేషంగా
మొదటి రోజు 3 విశేష హోమాలు చేసుకోబోతూ ఉన్నాం. ఒకటి, వివాహం కానటువంటి మగవారికి కన్యా పాశుపత హోమము, వివాహం కానటువంటి ఆడవారికి వర పాశుపత హోమము, దాంపత్య జీవనం సఖ్యంగా సాగడానికి, అందులో ఇబ్బందులుండి తిరిగి వారు కలవడానికి దాంపత్య పాశుపత హోమం. ఈ 3 హోమాలు మొదటి రోజు కుక్కేలో జరుగుతాయి. ఆ తర్వాత 6 జూన్ 2026 శనివారం విశేషంగా అష్టనాగ పూజ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పానికి చాలా సంబంధం ఉన్నది. అందు నిమిత్తంగా వాసుకి క్షేత్రమైనటువంటి ఆ సుబ్రహ్మణ్య కుక్కే క్షేత్రంలో విశేషంగా అష్టనాగ పూజ చేస్తూ ఉన్నాం. అంటే 8 దిక్కుల నుండి వచ్చేటటువంటి నాగదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం. ఈ నాగదేవత ఆరాధన విధానాల్లో చాలా విధానాలు ఉన్నాయి. మనం మాత్రం అష్టనాగ పూజ చేస్తూ ఉన్నాం. అదే రోజు మనకి అక్కడ సుబ్రహ్మణ్య మఠం వారి చేత ఆశ్లేష సర్పబలి ఆరాధన, సర్పబలి పూజ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆశ్లేష బలి అనేటటువంటిది మన యొక్క వంశక్రమంలో పితృమండలం నుంచి భూమండలానికి రావాల్సినటువంటి జీవులు మనం చేసినటువంటి ఏదో ఒక పొరపాటు వల్ల, మన పూర్వీకులు చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో సర్పశాపం అంటే మనం ఆరాధిస్తూ వస్తూ ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి పొట్టని మనం తీసివేయడము, వాటి ఆవాసనాన్ని దూరం చేయడం, లేదా వాటిని పొలాల్లో గాని ఇంట్లో గాని మనం వాటిని చంపడము. ఆ తర్వాత మన ఇంటికి వచ్చినటువంటి స్త్రీని, ఆవిడకి సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మానసిక క్షోభకి గురి చేయడము, లేదా స్త్రీని వచ్చినటువంటి ఆ ధర్మపత్నిని సరిగ్గా ఆదరణ చూడకుండా ఉండడము, ఇవన్నీ కూడా పితృ సర్ప స్త్రీ శాప రూపాల కింద తర్వాత వచ్చే తరాలకి ఆ యొక్క పాప పుణ్యాల్ని వెంట తీసుకొస్తూ ఉంటాయి. అవి మనకి ఎప్పుడైతే సంతానం కలగదో, సరిగ్గా పిల్లలకి వివాహం చేసుకోలేకపోతున్నామో, ఒకవేళ వివాహమైనా దాంపత్య జీవనం సరిగ్గా లేదో, ఇలాగా మనుషులు పడేటటువంటి మానవులకు ఉన్నటువంటి ప్రతి కష్టానికి కూడా మహర్షులు ఎంతో శ్రమించి ఒక్కొక్క విశేష దేవతారాధన మనకు అందించారు. అందు నిమిత్తంగా వైదిక ధర్మాన్ని అనుసరించి విశేషమైనటువంటి ఇవి అన్ని కూడా, ఈ విధానాలన్నీ కూడా మనం సంకలనం చేసుకుని ఒక విధానంతో ఆ క్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా చివరి రోజు యజ్ఞంలో 7 జూన్ 2026 ఆదివారం సుబ్రహ్మణ్య పాశుపత హోమం. అసలు వివాహం కాని వారికి కన్యా పాశుపతం చేస్తాం. ఒక్కసారి వివాహం అయ్యి విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా చాలా ఆటంకాలు ఉంటాయి. మరి వాళ్ళకు కూడా దాంపత్య జీవనం విడిపోయింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి దోషం మనకు ఉన్నట్లే. అవి పోవడానికి, అలాగే ఆడవారికి కూడా పునర్వివాహం నిమిత్తంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమం ఈ కాలంలో తప్పనిసరిగా మనకి అవసరం. చాలా మంది కుటుంబాలు ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు. అవన్నీ కలగాలి అంటే మనం మన వంతు ప్రయత్నంగా మన పూర్వీకులు అందించినటువంటి మన ఆచార వ్యవహారాలలో, మన సంప్రదాయంలో వైదిక పద్ధతిని ఆచరించి పూర్వీకులు చేస్తూ ఉన్న విధానాన్ని మాత్రమే మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కొత్తగా మనం చేసింది కాదు. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి మానసిక క్షోభ నివారణ చేసేటటువంటి విధానాలు, చికిత్సలు అన్ని కూడా మనకి వైదికంలో ఉన్నాయి. వైదిక మార్గంలో భౌతిక శరీరానికైతే మనం తప్పనిసరిగా డాక్టర్ గారిని సంపాదించాలి. వారు చెప్పిన ప్రకారంగా ఆ మందు తీసుకుని శరీరాన్ని మనం స్వస్థత పరుచుకోవాలి. కానీ మానసిక రోగాలు, అలాగే ఈ రకమైనటువంటి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పాడైపోవడం, ఇవన్నీ చూస్తూ చూస్తూ అనేక కష్టాలకి మనల్ని ఎంత సమర్థవంతులమైనప్పటికీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాం. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఎంత దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా దృఢంగా లేకపోతే అసాధ్యమైంది. కాబట్టి ఆ రకమైన అన్ని దోషాలు తొలగించేటటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. ఆ బ్రహ్మణ్య దర్శనాన్ని మనకి చేయించి చక్కటి సన్మార్గంలో మన జీవితాన్ని ఆయన తిరిగి ఆ మార్గంలో నడిపించడానికి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరి. మరొక విశేషం ఏంటంటే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. మరి చివరి రోజు మనం
పాశుపత హోమం అయిన తర్వాత, పూర్ణాహుతి తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర విశ్వశాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అక్కడ మనం చేసుకుంటూ ఉన్నాం. ఈయన దేవసేన నాయకుడు, దేవతలందరిలో కూడా చిట్ట చివరిగా జన్మించినటువంటి వాడు. ఆదిదేవుడు మహాదేవుడైతే అంత్యదేవుడు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మన పురాణాల ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం అయిన తర్వాత పార్వతీ అమ్మవారి యొక్క శాపం వల్ల ఏ దేవతలకి తిరిగి సంతానం జన్మించేటటువంటి అవకాశం లేదు. ఆ విధంగా మనం చూసినప్పుడు ఆదిదేవుడి యొక్క అనుగ్రహంతో సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి అంటే అది ఈ యొక్క అంత్యదేవుడి వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి అంత్యదేవుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం అత్యంత వైభవంగా, శ్రద్ధగా, భక్తిగా ఆ కార్యక్రమాలన్నీ జరగాల్సినటువంటి విధి విధానాలతోటి చక్కగా మనం చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మనకి జీవన మార్గంలో వచ్చే అన్ని ఆటంకులు ఈ విధంగా తప్పించుకోవడానికి ఈ సుబ్రహ్మణ్య యాగం సంకల్పం చేయబడింది. ఇదంతా కూడా మన వాచస్పతి వేదిక సంస్థాపనం, పీఠ పరిపాలనైనటువంటి లలితామ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ వాచస్పతి వేదిక సంస్థాపనకు సంకల్పించినటువంటి మత్పితృదేవులు, మాతృదేవులు శ్రీమతి రాధాకృష్ణ కుమారి, బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ గారి దంపతులు భారతదేశంలో 3 దశాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా యజ్ఞ పరంపరని కొనసాగిస్తూ అందరికీ కూడా దైవ మార్గం ద్వారా, సనాతన వైదిక సంస్కృతి ద్వారా జీవితంలో వచ్చే అనేక కష్ట నష్టాలన్నీ కూడా సులభంగా దాటడానికి ఉన్న అన్ని మార్గాలు వారు జ్యోతిష విజ్ఞానం ద్వారా, యజ్ఞ విజ్ఞానం ద్వారా వారు అందించి వారు చూపినటువంటి సన్మార్గంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇది కేవలము ధనాపేక్ష నిమిత్తంగా నిర్వహించే కార్యక్రమాలు కాదు. అలా మనం చేసినప్పుడు ప్రకృతి పరమాత్మే మనకి ఒకసారి అవకాశం ఇస్తాడు, రెండోసారి అవకాశం ఇస్తాడు, ఆ పైన ఇవ్వడు. ఇంత పరంపరంగా ఈ కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వస్తున్నాము అంటే తప్పనిసరిగా ఆ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క, మా పితృదేవతల యొక్క అనుగ్రహ చైతన్య శక్తి ఏదైతే ఉందో, మా గురుదేవతల యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో ఆ చైతన్యమే మనల్ని నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ జన్మ ఎత్తినందుకు ప్రతి ఒక్కళ్ళకి వైదిక మార్గం ద్వారా వైదిక మార్గంలోకి వచ్చి వైదిక విజ్ఞానాన్ని నేర్చుకున్నందుకు, ఇంకా నేర్చుకుంటూ ఉన్నందుకు, ఆ రకమైనటువంటి సేవా మార్గంలో చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చక్కగా రూపకల్పనం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అంటే ఇందులో 3 విధానాలు ఉన్నాయి. ఒకటి, సంపూర్ణంగా 21 రోజులు మీ యొక్క గోత్రనామాలతో ఇక్కడ జరిగే కార్యక్రమాల యొక్క సంకల్పంలో పాల్గొనడం. రెండవది, కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో చివరి 3 రోజుల కార్యక్రమం, లేదా ఏదైనా ఒక రోజు మీకు కింద ఉన్నటువంటి కరపత్రంలో చూపిన ప్రకారంగా ఏదైనా ఒక రోజు జరిగే అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి, మీ గోత్రనామాలతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడానికి రూపకల్పన చేయబడింది. ఆ వివరాలన్నీ కూడా కింద మీకు కరపత్రంలో అందజేయబడ్డాయి. మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమం ఋత్విజోత్తముల చేత సంపూర్ణ వైదిక విధిలో మేము నిర్వహిస్తాం. మన పీఠంలో హోమం ఆరాధనలో మీరు అవకాశం ఉన్నవారు హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి మన పీఠానికి స్వయంగా రావచ్చు. అవకాశం ఉంటే అక్కడ కూర్చుని స్వయంగా మీరు, మగవారు మాత్రం హోమం చేయవచ్చు, సంప్రదాయ దుస్తులు ధరించి రావచ్చు. అలాగే భక్తులకి ప్రతి నిత్యం మన పీఠంలో 18 రోజులు జరిగే కార్యక్రమాన్ని లైవ్ గా పంపించడం జరుగుతుంది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో మనకి లైవ్ అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఏ రోజు ఆ రోజు కార్యక్రమాలు చక్కగా రికార్డ్ చేసి కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ యాగ ఉత్సవాన్ని మీ అందరికీ కూడా రికార్డ్ వీడియో రూపంలో అందజేయడం జరుగుతుంది. అలాగే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో అక్కడ 3 రోజులు జరిగే కార్యక్రమానికి మాతో కలిసి రావడానికి సంకల్పించుకున్నవారు అక్కడ మీ అంతటి మీరుగా ప్రయాణ ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు చేసుకున్నట్లయితే మేము అక్కడ స్వామివారి అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తమైనటువంటి ప్రదేశంలో ఆ ప్రదేశాన్ని ముందుగా తెలియజేస్తాము. అక్కడికి మీరు చెప్పిన సమయానికి వచ్చినట్లయితే స్వయంగా అక్కడ కూడా కూర్చుని ఈ కార్యక్రమాలు స్వయంగా పాల్గొవచ్చు. ఆశ్లేష బలి కార్యక్రమం మాత్రం అది ఋతుజోత్తములు మాత్రమే చేస్తారు. మనందరి గోత్రనామాలతో కార్యక్రమం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించగలరు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా వైదిక ధర్మానికి, వైదిక పద్ధతికి ఇబ్బంది లేని విధంగా ఎంతవరకు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అందులో మనం చేయగలుగుతామో అంతవరకు చేస్తాం. కొన్ని తప్పనిసరిగా దీక్ష తీసుకున్నటువంటి ఋత్వికులు మాత్రమే చేయాలి. ఎందుకంటే అది వారి పనే,
కాబట్టి వారు చేయాల్సిన పనిని వారి చేతనే చేయించి మిగతా వారందరూ కూడా వచ్చేవాళ్ళు, ఇక్కడ సంకల్పించుకున్న వాళ్ళు ఎంతవరకు మనం దాన్ని వారి చేత చేయించగలము అంత ఆరాధన అలాగే హోమ కార్యక్రమాలు చక్కగా చేయడం జరుగుతుంది. మీకు కనిపించేటటువంటి కింద ఫోన్ నంబర్ కి మమ్మల్ని సంప్రదించినట్లయితే కుకే సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీకు కావాల్సినటువంటి అకామిడేషన్ సంబంధించినటువంటి విషయాలు కూడా, అక్కడ ఏమేమి మనకి అందుబాటులో ఉన్నాయనే విషయాలు కూడా ఆ సమాచారాన్ని అడిగిన వాడికి తెలియజేస్తాం. ప్రయాణ ఏర్పాట్లు మాత్రం తప్పనిసరిగా మీరే చేసుకోవాలి. మేము చూపించిన ప్రదేశానికి ఆ సమయానికి వస్తే సరిపోతుంది. అలాగే మన పీఠం నుంచి 6వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వామివారికి 6 అనేటటువంటి సంఖ్య చాలా విశేషమైనటువంటిది. అందుకే సంపూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షడాయతన ఆరాధన, అక్కడ 2 రూపాల్లో స్వామివారు దర్శనమిస్తారు. ఒక చోట ఆదిమూల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని సర్ప రూపంలో దర్శనమిచ్చి, మరొక చోట లింగ రూపంలో ఆయన దర్శనమిస్తారు. ఇక్కడ మనం పంచాయత్ షడాయతనంలో లింగ రూపం అనేటటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా లింగ రూపంలో ఉంటారు. కాబట్టి మనం చేసే అర్చనలో కూడా ఈ 6 దేవతల్ని ప్రతినిత్యం ఆరాధన చేసుకుంటూ 6 దేవతలకి సంబంధించినటువంటి విడివిడి ఆరాధనలు, అర్చనలు, హోమాలు కూడా చేసుకుంటూ ఈ సుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. అవకాశం ఉన్నవారు, ఈ కార్యక్రమాల మీద విశ్వాసం ఉన్నవారు, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, లేదా మీరు గాని మీ మిత్రులకు గాని ఎవరికైనా ఇటువంటి అవసరాలు ఉన్నాయి అని తెలిసిన వారు, మీరు స్వయంగా పాల్గొనడం, వారికి తెలియజేయడం చేసి ఇందులో మీరు స్వయంగా పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా మనందరికీ కూడా ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మన కుటుంబాలు అన్ని కూడా చక్కటి సంతాన వృద్ధిని కలిగి, దాంపత్య వృద్ధిని కలిగి, ఆజన్మాంతం ఎటువంటి దారిద్ర్య బాధలు, రుణ బాధలు లేకుండా చక్కగా మనం జీవించి ఉన్నంత కాలంలో చక్కగా పుత్ర పౌత్ర ప్రపోత్రాభివృద్ధిని చూసి చివరికి అంత్యంలో ఏ రకమైనటువంటి కోరిక లేనటువంటి మోక్షానికి ఈ సుబ్రహ్మణ్య జ్ఞానంతో మనం చేరుకోవచ్చు. అటువంటి ఉన్నతోన్నతమైనటువంటి కార్యక్రమాలు వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయి ఎంతో శ్రమ కోర్చి మీకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ ఉన్నది. అవకాశం ఉన్నవారు, కేవలం ఇష్టం ఉన్నవారు, అభిరుచి ఉన్నవారు, వైదిక ధర్మం మీద అభిమతం ఉన్నవారు మాత్రమే ఈ కార్యక్రమంలో చక్కగా మీరు పాల్గొవచ్చు. మా వంతు తప్పనిసరిగా ఎటువంటి లోపమో లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పెద్దలు సూచించినటువంటి వైదిక ధర్మ మార్గంతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తాము అని చెప్పి వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. స్వస్తి.